నువ్వు కొన్నిసార్లు అడగగానే దేవుడు ఎందుకు ఇవ్వడంటే ఆయన ఇంకా నీ కోసం వరాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడండి. ఆయన ఇంకా వరాన్ని నీ కోసం ఏం చేస్తున్నాడు? సిద్ధము చేస్తా ఉన్నాడు. ఎందుకని ఇవ్వడో తెలుసా? నువ్వు కోరుకునేది చిన్న వరం. ఏమన్నాడంటే, బిడ్డ నో, ఇంకొద్ది పెద్దది కోరుకో. ఏమంటున్నాడు? నేను చెప్పేది ఆటకాయతనం కాదండి, ఇది నిజమండి. ఊరికే చెప్పట్లా, చాలా ముఖ్యమైన మాటలండి ఇవి. ఏమంటాడంటే, బిడ్డ నువ్వు కోరే కోరిక కంటే ఇంకో అవకాశాన్ని ఇస్తున్నా, ఇంకా పెద్ద వరాన్ని కోరుకో. నువ్వు పనికిరాని కోరికలు కోరుతున్నావు, ఇంకా గొప్ప వరాన్ని కోరుకో. ఏమంటున్నాడు? నువ్వు ఇంకా గొప్ప వరాన్ని కోరుకో అంటున్నాడు పిల్లారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను పిల్లారా. ఎవరైతే భక్తులు దేవుని వేడుకున్నారో వారిని ఆపాడు. వాళ్ళు విశ్వాసముతో ఇంకా దేవుని నమ్మకంతో పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు పిల్లారా, వారి జీవితంలో వారు ఊహించినటువంటి గొప్ప అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజున నీకెందుకని వెంటనే ఇవ్వడం లేదంటే, బిడ్డ నువ్వు కోరే కోరిక చిన్నదే, నువ్వు కోరే కోరిక చిన్నది, ఇంకా పెద్దది కోరు. ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు, ఇంకా గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రియులారా. ఒకసారి సమూవేలు మొదటి గ్రంథాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకసారి సమూవేలు మొదటి గ్రంథాన్ని తీసుకుందాం. అక్కడ మనం చూస్తామండి దేవుడు ఏ విధముగా ఒక వ్యక్తిని పరీక్షిస్తాడో, ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు పిల్లారా. వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. సమూవేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము, సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. కొంచెం త్వరగా చదవటానికి ప్రయత్నించండి. 1వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము పర్వత సీమలో రామాతాయిము సోఫీము అను పట్టణము కలదు. ఆ పట్టణమున ఎల్కానా అనే నరుడు కలడండి. ఎవరండి? మళ్ళీసారి చెప్పండి. అతనికి ఎంతమంది భార్యలు? ఎప్పుడు గురించి మాట్లాడుతుంది ఇది బైబిలు? 3000 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతుందండి. అదిగదిగో బైబిల్లో ఇద్దరంట. బైబిల్లో ఏందంట? ఇద్దరంట. నేను కూడా ఇద్దరిని. దేవుడు ఒప్పుకోడు. పాపం ప్రియులారా. ఏంటిది? గట్టి చెప్పండి. పాపం. ఒక నరునికి ఒకే భార్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఎల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. వాళ్ళ పేర్లు ఏంటండి? అన్నా, ఫెనిన్నా. దేవుడు ఫెనిన్నాకి బిడ్డలు ఇచ్చేశాడండి. ముందే బిడ్డల్ని ఇచ్చేశాడు. కానీ అన్నాకి మాత్రం పిల్లలు లేరు. అన్నాకి పిల్లలు లేరు. దేవుడికి ప్రార్థన చేసింది. మామూలుగా ప్రార్థన చేసిందండి. మామూలుగా ప్రార్థన ఇచ్చాడా? బిడ్డల్ని ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఇంకా ఎంతవరకు దేవుడు పరిశీలించాడంటే అన్నాని, ఆ తల్లి దేవాలయానికి వచ్చి భోజనం కూడా ఏడుస్తూనే ఉండేదండి. ఎందుకని ఏడుస్తుంది? ఎందుకని ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? సవతి సూటి పొట్టి మాటలండి. అక్కడ ఉంటుందండి. నేను చెప్పేదంతా బైబిల్లోనే ఉంది. సవతి ఏం చేస్తుంది? సూటిపోటి మాటలతో. ప్రియులారా, అందరూ తెలిసిన విషయమేనండి. పుండే నొప్పి, పుండే నొప్పి, ఆ పుండు మీద కారం చల్లటం. ఈ సూటిపోటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు చూడండి, ఈ మాటలు ఇంకా ఎక్కువ బాధ పెడతాయండి మనిషి. ఆ తల్లికి శాంతి లేదు, సమాధానం లేదు. నీతి కలిగిన స్త్రీ, ప్రార్థనా పరురాలు, దైవ భక్తురాలు అయినా కానీ అన్నాని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు పిల్లారా. ఎంతగా ప్రార్థన చేసింది అంటే ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసింది ప్రియులారా. వాక్యాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం చదువుకుందామా. అన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరిశీలించుము, ఈ దీనురాలని జ్ఞప్తి యందుంచుకొనుము, నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహించుము, ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పింతును. పిల్లారా, దేవుణ్ణి ఏమన్నదంటే ఒకే ఒక కోరిక కోరిందండి. అయ్యా ఒక్క కొడుకునివయ్యా. ఏమన్నదండి? ఒక్క కొడుకునివయ్యా చాలు.
ఒకే ఒక కొడుకునివయ్యా, ఆ కొడుకును కూడా నేనేం చేస్తా, నీకే ఇచ్చేస్తా. ఎంత గొప్ప కోరికండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క బిడ్డనివ్వయ్యా యేసయ్యా, ఆ ఒక్కడిని కూడా నీకే సమర్పిస్తాను. దేనికోసం అడుగుతుందండి ఆ తల్లి కోరిక? దేనికోసం అండి? తన గొప్ప చెప్పుకోవటానికే? దేనికండి? తన యొక్క నిందని తీసివేసుకోవటానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీలో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది పిల్లలు లేరు కాబట్టి దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే విశ్వాసంతో వచ్చినటువంటి వారు ఉన్నారు. నీవు కూడా ఈ రోజున, ఈ మొదటి శుక్రవారం రోజున ఆ దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో అన్నా వల్లే కన్నిటితో ప్రార్థన చేయగలిగితే, అలనాడు అన్నా యొక్క ప్రార్థన ఆలకించినటువంటి ఆ దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ గర్భఫలాన్ని పండించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించాడా? వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అదే 1వ అధ్యాయం ప్రియులారా, 19వ వచనం నుంచి చదువుకుందాం. 20వ వచనానికి వెళ్దాం త్వరగా. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగితేని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెట్టిన. సమూవేలు అంటే అర్థం ఏంటండి? సమూవేలు అంటే అర్థం ఏంటి? అడుగుట. కొడుకు ఏం పేరు పెట్టుకుంది? అడుగుట అని పేరు పెట్టుకుందండి. మరిచిపోలా దేవుడు చేసిన మేలుని. దేవుడిని నేను అడిగాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి తన కొడుకు పెట్టిన పేరేంటంటే అడుగుట అని పిలవచ్చండి సమూవేలని. ఈ రోజున నేను చెప్తున్నాను ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు మాట్లాడటం ఆపివేశాడండి. దేవుడు మాట్లాడుతూ ఆపివేశాడు. ఎందుకంటే ఏలీ తన కుమారులు పాపముతో జీవిస్తున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఆపివేశాడు. కానీ అన్న కుమారుడైనటువంటి సమూవేలు ద్వారా మరలా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎట్లాంటి కొడుకునివ్వాలా హన్నాకి దేవుడు? ఆగమన్నాడో, ఎదురు చూడమన్నాడో, పరీక్షించాడో, కానీ ఇచ్చినటువంటి కుమారుడు ఒక మహా గొప్ప ప్రవక్తగా మారిపోయాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మళ్ళీ అడుగుతున్నానండి, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. అన్న ఎంతమందిని అడిగింది దేవుడి దగ్గరికి వెళ్ళి? జాగ్రత్త గట్టి చెప్పండి. ఎంతమందిని అడిగిందండి? ఒక్క కుమారుని అడిగింది. ఆ కొడుకును కూడా ఏం చేసింది? దేవునికి. ఇప్పుడు చదువుకుందాం ప్రియులారా, 2వ అధ్యాయము, అదే సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యావే అనుగ్రహము వలన అన్నా మరలా 3 మగబిడ్డలను. అమ్మయ్యా, ఎంతమందికండి? ఎంతమందికి? ఇంకా 3 మగపిల్లలు అంటండి. మొత్తం ఎంతమంది? 4 మగపిల్లలు. ఆ తర్వాత చదవమ్మా. 2 ఆడబిడ్డలను కనెను. 2 ఆడబిడ్డలను ప్రసాదించను. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా దేవునికి, గట్టిగా సంతోషంగా ప్రియులారా. బైబిల్లో ప్రియులారా ఇది గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక చిట్కా ఉందండి. బైబిల్లో ఒక చిట్కా ఉంది. ఏంటంటే మనకున్న దాన్ని కొద్దిగా కూడా దేవుని మీద నమ్మకంతో దేవుడికి ఇచ్చేస్తే గొప్ప అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకున్నది కొద్దిగైనా కానీ దాన్ని దేవుని మీద నమ్మకంతో ఆయనకి ఇచ్చేస్తే ఆయన మహా గొప్ప అద్భుతాలు చేస్తాడండి దేవుడు. అలా కాకుండా అమ్మో నాకుంది కొద్దిగేగా, నేనేమి ఇత్తాలే, నేనేమి ఇవ్వగలను దేవుడికి, నేనేమి ఇవ్వగలను మొదటి శుక్రవారం. ఒక మాట ఒక్కళ్ళ కాదండి, బైబిల్ మొత్తం ఇదే పందాలు నడుచుద్దండి. బైబిల్ అంతా కూడా అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు చంపటానికి, దేవునికి బలినివ్వటానికి కూడా వెనకాడలేదు ప్రియులారా. జాతులకు తండ్రిగా ప్రసాదించాడండి అబ్రహాముని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రియుల తనకున్నట్టు ఒకే ఒక కొడుకుని దేవునికి సమర్పించిందండి. ఇంకా 3 కుమారులు, 2 కుమార్తెలు దేవుడు ప్రసాదించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ చిన్న కుర్రవాడు ప్రియులారా యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తన దగ్గర ఉన్నట్టు 5 రొట్టెలు 2 చేపలు, యోహాను సువార్త
6వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. తన వద్ద ఉన్నట్టు ఇచ్చేశాడండి. ఏం చేశాడు? గొప్ప అద్భుతాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విధవరాలు ప్రియులారా, విధవరాలు ఏం చేసింది? తనకున్నటువంటి 2 కాసులు సమర్పించిందండి. దేవుడు ఆ తల్లి యొక్క కానుకని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజుకు కూడా మనం ఆ తల్లి గురించి చదువుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు ఆ తల్లికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవనుకుంటే ఇదిగో నాకున్నది కొద్దిగా నేను ఇస్తాను అంటే దేవుడు అద్భుతాన్ని చేయటానికి సిద్ధంగా ఉంటాడండి. దేవుడు అద్భుతాన్ని చేయటానికి సిద్ధంగా ఉంటాడు పిల్లారా. ఈ విధంగా నేను చెప్పుకుంటా వెళితే కోకొల్లలు ఉన్నాయి పిల్లారా. అలనాడు ప్రియులారా, అలనాడు ఏలియా కాలంలో ప్రియులారా, ఏలియా కాలంలో ఎవరో సరేఫతు విధవరాలు. ఎలీషా కాలంలో ప్రియులారా షూనేము యువతి. వారందరూ కూడా పిల్లారా, వారందరూ కూడా పిల్లారా ఏం జరిగింది? వారికి ఉన్న కొద్దీ కూడా ఏం జరిగింది? వాళ్ళ జీవితంలో సమృద్ధి కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు దేవుడు మనకెందుకు ఇవ్వడంటే నువ్వెందుకు ఇవ్వవో అందుకే ఇవ్వడండి. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైందా ఈ మాటలో ఉన్న అర్థం? ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇంకెలా ఉండేది? నీ చెయ్యి ఇటు తిరిగేది ఎప్పుడు? ఇంకా నీ చెయ్యి ఇటు తిరిగేది ఎప్పుడు? ఇంకా ఇటు తిరిగేది ఎప్పుడు? ఇంతేనా? అర్థమైందా భాష? ప్రియులారా, అవును, దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఒక వాక్యం చదువుకున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చు. మీరు ఇవ్వండి, అప్పుడు మీరు నన్ను పరీక్షించి చూడండి. నేను ఆకాశ ద్వారములను విప్పి మీపై ఆశీర్వాదములెల్లా సమృద్ధిగా చూపింతునో లేదో మీరే చూడవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాకు మంచి సాములోరు కావాలి అమ్మా, అయ్యా, మాకు మంచి సాములోరు కావాలి. మాకు క్యాంప్కి మంచిగా మా పిల్లలకి ప్రార్థనలు నేర్పించేటువంటి సిస్టర్లు రావాలి అంటలేదా? ఉందా లేదా కోరిక? మాకు మంచి ఉపదేశ మాస్టర్లు కావాలి. ఎట్లాంటి ఉపదేశ మాస్టర్లు కావాలి? అన్నీ మంచులే. దీన్ని ప్రపోజిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా అయితే ఇంకా అవకాశం దొరికితే బెస్ట్. ఏం కావాలి? మా పిల్లలను మాత్రం పంపేయం మేము సేవకి. మాకు మంచి సానుర్లు కావాలి, మాకు మాస్టర్లు కావాలి, మాకు అమ్మగారులు కావాలి. కానీ మేము మాత్రం మా పిల్లల్ని మీ దేవుడికి సేవకి ఇక్కడ ఇవ్వడం అంటే నీ డబ్బు ధనం గురించి మాత్రమే అనుకో. మాకు ఈ రోజున ప్రియులారా, చిన్నారి బాలయేసును దేవాలయంలో ఏం చేశారు? కానుకగా సమర్పించారు. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ బిడ్డలను దేవుడికి ఇవ్వగలగాలి. నీ సంపదను దేవుడికి ఇవ్వగలగాలి. అద్భుతాన్ని చూడాలి అంటే నీవు ఇవ్వకుండా దేవుణ్ణి అడిగే హక్కు నీకు ఎక్కడుంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వెందుకు ఇవ్వవో అందుకే దేవుడు కూడా నీకు ఇవ్వడం. చిన్నపిల్లలకి కొన్నిసార్లు కొన్ని చాక్లెట్లు ఇస్తాం కదా, ఇచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎట్టి చెప్పు. మళ్ళీ ఏమంటాం? కన్నా నాకు ఒకటి రా అంటాం. ఒకవేళ వాడు ఇచ్చాడు అనుకో ఏం చేస్తాం? చప్పట్లా కొడతాం. ఇవ్వలేదని ఏమనుకుంటే వీడు వచ్చి ముచ్చుమొహం వాడు అంటాడు. చేతరించుకుంటామండి మనం కూడా.
ఇవ్వలేదనుకో ఆ పాప, చిన్న పాప, అబ్బో ఇది పిసినారి సంఘానికి అధ్యక్షురాలు అయింది. మనమే అంటాం కదా, మనమే ఇచ్చి ఏం చేస్తున్నామండి? ఇచ్చేది ఎవరండి? మనమే ఇచ్చి మళ్ళా చెయ్యి చేస్తామండి. ఎందుకని? నీలో, ఆ పిల్లవాడిలో, ఆ యొక్క పసిబిడ్డలో ఇచ్చే గుణం ఉందా లేదని తెలుసుకోవడానికి. కొన్నిసార్లు బిడ్డలారా, దేవుడు నీకు ఎందుకు ఇవ్వడంటే నీలో ఏమి లేదు, దేవుడికి తిరిగి ఇచ్చే గుణం లేదు, దేవుని కార్యములో సహకరించే గుణం లేదు. ఇక్కడ ఇవ్వడం అంటే నన్ను పొరపాటుగా అర్థం చేసుకోమాకండి. డబ్బులు, ధనం వీటి గురించి మాట్లాడతల్లా. పాడగలిగినటువంటి వారు పాడాలి, వాక్యాన్ని చదవగలిగినటువంటి వారు చదవాలి. నేను ఈ మధ్యలో ఎవరైనా కానీ మంచిని స్వీకరించాలండి. ఒక వీడియో చూశానండి, ఒక ముసలమ్మ, మార్తమ్మ, ఆమె వీడియో చూశానండి. ఆమె వీడియో చూసా, ఫుల్ ఇంటర్వ్యూ చేశా. ఆ తల్లి ఒక మాట చెప్పింది పిల్లారా, అది మనందరం మిగిలినంతా కూడా చాలా ఉన్నాయి కానీ ఒక మాట చెప్పింది. అయ్యా, నేను ఎప్పుడు యేసయ్యనే ఒక ప్రార్థన చేసుకుంటానయ్యా. ఏమని అంటే, యేసయ్యా నీ సన్నిధిని నేను దొంగిలించకుండా నన్ను కాపాడయ్యా, నేను చచ్చిపోయేదాకా నీ సన్నిధిని నేను, అందరు చెప్పండి ఆ మాట, నీ సన్నిధిని నేను దొంగిలించకుండా నన్ను కాపాడయ్యా. దేవుని సన్నిధిని దొంగిలించటం ఏంటి? దేవుని సన్నిధిని దొంగిలించటం ఏంటి? ఆదివారం పూట దేవుని సన్నిధికి రావాలి, నువ్వు రాలేదు అంటే దేవుని యొక్క సన్నిధ్యాలను దొంగిలిస్తున్నా. అవునా కదా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొనాలి. ఇది కట్టుబాటు. ఆదివారం అందును అప్పు పండుగలను శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజ లోకొందువుగాక. తల్లి అన్న మాటలో పరమార్థం ఉంది పిల్లారా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి రావలసిన సమయంలో విచారణ, గురువులు, పూజలు పెట్టి ప్రార్థనలు చేసి మన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తూ మొదటి శుక్రవారం రోజున 9 నుంచి జపమాల జరుగుతూ ఉంటే మీరు కాపాడవచ్చు పిల్లరా. మళ్ళీ నేను చెప్పానండి, నూతన సంవత్సరం రోజున ఒకవేళ నేను చెప్పిన వాక్యం మీకు ఇష్టం లేకపోతే మీ విచారణ గురువు చెప్పండి, మళ్ళీ బట్టదల ఫాదర్ని అసలు పిలవమాకండి అని చెప్పండి, ప్రాబ్లం లేదు పిల్లకు, దేవుని బిడ్డలారా. కానీ చెప్తున్నానండి, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు దేవుని సన్నిధికి రా, ఇంటిలో కూర్చోమాకో. అంత మీద పడిపోయే పనులేమున్నాయి నీకు తెలియదా? మొదటి శుక్రవారం దేవుడు నిన్ను పిలుస్తున్నాడని, దేవుని యొక్క సమయమని, దేవుని సన్నిధికి రావాలని. దేవుడి సన్నిధికి రా. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశపు ద్వారములను తెరచి మీ మీద నా యొక్క ఆశీర్వాదాలని వర్ష ద్వారగా కుమ్మరిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నేను మీతోటి చెప్తున్నానండి, ప్రియులారా. ఏమని అంటే, దేవుని యొక్క కార్యముల ముందుండండి, దేవుని యొక్క కార్యముల ముందుండండి. మంచి జరుగుతుంటే, మంచి కార్యానికైతే, ఏదైనా కానీ మంచి కార్యం చేపడుతుంటే ముందుండండి, దేవుడు మీకు ఇస్తాడో. ఈరోజు దేవుడు ఎందుకు ఇవ్వటల్లా మనకు కొన్నిసార్లు అనే అంశం మీద మనకి ధ్యానం చేస్తున్నాం పిల్లారా. ఒక ఉపదేశ మాస్టర్ ఒక గ్రామంలో ఏదన్నా కానీ ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తే, ఒక విచారణ గురువు ఏదైనా మంచి కార్యాన్ని, నేను చెప్తున్నా మళ్ళీ ఆ పదాన్ని వాడుతున్నానండి, సంఘం అభివృద్ధి కొరకై దేవుని యొక్క కార్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ముందుండో దేవుడు నీకు, నేను చెప్తున్న గుండెల మీద చేసుకొని, ఆయన నమ్మినటువంటి వాడు ఎన్నడూ చెడిపోలేదు. హల్లెలూయా. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథం, సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. పూర్వతరములను పరిశీలించి చూడుడు, పూర్వతరాలను పరిశీలించి చూడండి. ప్రభువును నమ్మినవాడు ఎవడైనా, ప్రభువును నమ్మినటువంటి వాడు ఎవడైనా భంగపడినా నిరంతర దైవభీతి కలవాని, నిరంతరము దైవభక్తి కలిగినటువంటి వాడు ప్రభువు చెయ్యి విడిచినా, ప్రభువు చెయ్యి విడిస్తాడా? తనకు మొరపెట్టిన వానిని ఎవరినైనాను ఆయన అనాదరము చేస్తాడు. పిల్లరా, ఎంత ఆదరణకరమైన మాటలండి. పూర్వతరాలను చూసుకోండి కావాలంటే. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని కార్యంలో మనం ముందుండాలి. దేవుని కార్యం ఏదైనా కానీ, ఊరంతా ఇచ్చారా పద్దులు, ఏమంటారండి ఇక్కడ, ఏమంటారు? తప్రీదులు, చందా, ఊరంతా ఇచ్చారా? ఎందుకు ఆగాలి? ఇంట్లో లొవ్వా లేకపోతే దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు.
నువ్వు నిజంగా నీ దగ్గర డబ్బులు లేకపోతే దేవుడు కూడా అర్థం చేయ, బైబిల్ కొనుక్కోలేదు ఏందమ్మా అంటే, డబ్బులు లేవు స్వామి, ఫ్రీగా ఏమన్నా ఉన్నాయా? ప్రతి వారం కోడి మాసానికి 2 కేజీలు డబ్బులు ఉంటాయండి. మళ్ళీ మొక్క లేకపోతే ముద్ద దిగదండి. దీనికి ఉంది కానీ దీనికి లేదండి, హృదయానికి లేదండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదండి? కొన్నిసార్లు నీవివ్వట్లా ఆయన దానికి, నువ్వెందుకు ఇవ్వటం లేదో ఆయన కూడా నీకు అందుకే ఇవ్వటల్లా. అందరు చేతులు చాచి ఉంచుదాం, ఎవ్వరు కూడా చేతులు దించవద్దు. మీ హృదయాలలో ప్రార్థన చేయండి, మౌనంగా ప్రార్థన చేయండి. పవిత్రమైన సమయం ఇది, శక్తివంతమైన సమయం ఇది. నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావు? వేడుకో, ప్రార్థన చెయ్యి. అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. నా నామములో, నా సన్నిధిలో నువ్వేం అడిగినా ఇస్తానంటున్నాడు. అడుగు. నీ కుటుంబం కోసం అడుగు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? యేసయ్యా నన్ను తాకు ప్రభువా, నన్ను స్వస్థపరచయ్యా. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? చెయ్యి, ప్రార్థన చెయ్యి బిడ్డ. నీ మరణ ఆలించే దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఆయన చెవిటివాడు కాదు, మోగవాడు కాదు. ఇదే సమయం బిడ్డ నీ ప్రార్థన ఆలకించటానికి, గొప్ప సమయం బిడ్డ. ప్రార్థన చేయి, చేతులు చాచి. నీ మొరను వినిపించు దేవుని సన్నిధిలో. అలనాడు అన్న కన్నీటితో ప్రార్థన చెయ్యగా దేవుడు ఆ బిడ్డ మరణ ఆలకించాడు. దేవుడు ఆ బిడ్డకు ప్రసాదించాడు వరాన్ని. దేవుడు ఆ బిడ్డను దీవించాడు. యేసయ్యా, 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 దావీదు కుమార నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా. రక్తస్రావ రోగి ప్రార్థన చేస్తుంది బిడ్డ. ఇదిగో యేసయ్యా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించే ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి బిడ్డలారా. వేడుకో, దేవుని ప్రార్థన చేయి బిడ్డ, వేడుకో. ఎటువంటి అవసరత్వం ఉన్నా కానీ నీ అవసరతకు మించిన దేవుడు ఆయన. నీ కష్టానికి మించిన దేవుడు నీ దేవుడు. నేను దీవించువాడై ఉన్నాడు, నీకు సమకూర్చువాడై ఉన్నాడు, నేను సమృద్ధిగా దీవించువాడై ఉన్నాడు. ఈ క్షణంలో దేవుడు నీ మధ్యలోనికి వస్తున్నాడు, నేను దీవిస్తున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. బిడ్డ ప్రార్థన చేయి, దేవునికి వేడుకో, దేవునికి మొరపెట్టో. ప్రార్థన చేసి వేడుకో. దేవుడు నేను దీవిస్తున్నాడు బిడ్డ, నేను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ, నేను దీవిస్తున్నాడు బిడ్డ. అందరు నా తర్వాత గట్టిగా చెప్పండి. చప్పట్ల కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. దేవుడు మనం దీవిస్తూ ఉండగా, దేవుడు మనం అభిషేకిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడదాం ప్రియులారా. దేవుడు మనం అంతా వచ్చి మనం దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు ప్రియులారా, ఆశీర్వదిస్తున్నాడు మనందరినీ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ దేవుని స్తుతిద్దాం. ఆ తర్వాత చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.